ప్రజెంట్ డిజిటల్ మీడియాకి వస్తున్నారని విన్నాను. అది అంటే ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయొచ్చాను అంతే. దానివల్ల ఏమో డబ్బులు ఏమో వచ్చేవి ఉండవు దానివల్ల. అంటే వెబ్ సిరీస్లు అవి ఇప్పుడు ట్రెండ్ ఉంది కాబట్టి మోర్ ఎవరికైనా కంటెంట్ చెప్తే, అంటే చాలామంది ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్ హిట్ అయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం, ఒక సినిమా తీసి ఫ్లాప్ అయిన పరిస్థితి గురించి మాట్లాడుకోలేదు. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆడి వెనక్కి వెళ్ళి వేరే పని చేసుకోలేడు, ఇలానే ఆడికి సినిమా అవకాశం రాదు, ఇంకా వేరే సినిమాలకి కో డైరెక్టర్గా పనిచేయాల్సి వస్తుంది. అలా అందరూ తీసుకోలేరు. ఏది పూలమ్మిన చోటే కట్లమ్మటం అనేది వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాడికంటే కిందోడు మంచి డైరెక్టర్గా నిలబడతాడు, ఆడి దగ్గరే కో డైరెక్టర్గా పనిచేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి చాలా పాపం సైకలాజికల్గా చాలామంది దెబ్బతింటారు. అంటే మనకి ఎవ్రీ ఇయర్ 200 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 200లో కేవలం మనకేంటంటే ఒక 10 సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి, 10 సినిమాలకు మాత్రమే డబ్బులు వస్తాయి. మీరు లాస్ట్ ఇయర్లో హిట్ అయిన సినిమాలన్నీ లెక్కేసుకుని దాంట్లో దేనికి డబ్బులు వచ్చినాయి, డబ్బులు రాని సినిమాలు ఏంటంటే లెక్కేసుకుంటే ఒక 10-15 సినిమాలు ఉంటాయి అంతే. యావరేజ్లో అన్నీ కలుపుకుని ఒక 20 సినిమాలు ఉంటాయి. మిగిలిన 180 సినిమాల్లో 100 మంది కొత్త డైరెక్టర్లు ఉంటారు. ఎవ్రీ ఇయర్ 100 మంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారంటే మీకు వాళ్ళందరూ ఎక్కడున్నారు, ఏం పనులు చేసుకుంటున్నారు ఇప్పుడు? అలాంటి వాళ్ళకి తెలియకుండా ఈ డిజిటల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ అయ్యి లక్కీగా దాంట్లో ఏంటంటే కొంతమంది ఈసారి పెద్ద కథ చేద్దామని ఒక 80 మంది పెద్ద హీరోల కథలు చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు 4-5 సంవత్సరాల తర్వాత రియలైజ్ అవుతారు, ఈలోపు అప్పులు చేసి రన్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఈ కథ సక్సెస్ అవ్వగానే మనం ఇదని, ఈలోపు యాక్చువల్గా పాపం రియాలిటీలో ఉండి అటు కిందకి వెళ్ళి ఇది ఎవరిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వెబ్ సిరీస్ ద్వారా వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఫ్లాప్ ఇచ్చినా సరే డైరెక్టర్ని మనం ఇమ్మీడియట్గా కింద స్థాయిలో పడేలేం. అది ఒక ఫ్లాప్ కారణం 1,000,000 కారణాలు ఉంటాయి. అతను తీసుకున్న కంటెంట్ కనెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. అలానే టెక్నీషియన్ అవమానించలేమంటున్నా. అతనిలో ఒక మంచి టెక్నీషియన్ ఉంటే డెఫినెట్గా వెబ్ సిరీస్లో కూడా ప్రూవ్ చేసుకుంటాడు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వెబ్ సిరీస్ ద్వారా చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. మీ ఓన్ ఛానల్ పెట్టా లేకపోతే? ఓన్ ఛానల్ కదా, నేను ఇట్లా iDreamతోనూ ఇట్లా టైఅప్ అయి చేద్దామని ప్లానింగ్ అనమాట. ఓకే. మీ అసలు పేరు మారుతి శివాత్మ అంటే అది న్యూమరాలజికల్గా ఉంటుందని చెప్పి ప్రేమిస్తే సినిమాకి శివాత్మ అనేసాను. న్యూమరాలజీ దీంట్లో ఆ సినిమా హిట్ అయింది. సేమ్ పేరు మహా అని ఒకసారి సినిమాకి వేసాం, అది పోయింది. ఇక అప్పటి నుంచి శివాత్మ కూడా ఎత్తేసాను, డైరెక్ట్గా మారుతుంది. ఈ న్యూమరాలజీ అనేది ఒక సినిమా ఆడుతుంది, ఒక సినిమా ఆడిస్తుంది, ఒక సినిమా ఆడదు. అందుకని దాన్ని బిలీవ్ చేయడం మానేసాం. తర్వాత ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడురా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆల్లేక అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.